Hello aspirants, welcome to Neomentas Exam 360. Today is the last class for this particular session. సో ఈరోజు క్లాస్లో నేను నీతి ఆయోగ్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నాను. కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరిగింది, సార్ ఆ కాన్సెప్ట్ కొంచెం చెప్పండి, అలాగే కొత్త కాన్సెప్ట్ అండ్ కొత్త కాన్సెప్ట్ ఇన్ ద సెన్స్ నీతి ఆయోగ్ కొత్తది కదా, దాంతోపాటుగా అది ఎగ్జామినేషన్లో వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సో ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా ఈరోజు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. సో నీతి ఆయోగ్ ఇది ఒక కొత్త సృష్టి. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2015లో ఈ నీతి ఆయోగ్ని తీసుకురావడం జరిగింది. 1950లో మనకి ప్లానింగ్ కమిషన్ అనేటటువంటి ఒక బాడీ ఉండేది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికలకు సంబంధించి మనం ఈ కమిషన్ అప్పట్లో ఏర్పరిచాం. కానీ అందులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు కానీ దానివల్ల జరిగినటువంటి కొన్ని ప్రతికూలతలు కానీ దాని కారణంగా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని తొలగించింది. సో దాని ఆయుష్ అంటే ప్లానింగ్ కమిషన్ యొక్క బర్త్ డేటు, డెత్ డేటు 1950 to 2014. దాని తర్వాత 2015లో మనం నీతి ఆయోగ్ని తీసుకొచ్చాం. ఎగ్జామినేషన్లో మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇలాంటివి కనుక అడిగితే మీకు ఈ పర్టికులర్ ఇక్కడ చూపిస్తున్నటువంటి స్లైడ్ మీకు సరిపోతుంది. ప్లానింగ్ కమిషన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషలిస్ట్ ఐడియాలజీ అంటే బేసికల్గా మనం ప్రణాళికా సంఘాన్ని ఆ రోజు ఉన్నటువంటి సోవియట్ యూనియన్ని స్ఫూర్తి తీసుకొని మనం తీసుకొచ్చాం. సో ఇట్ ప్లేడ్ ఏ సెంట్రల్ రోల్ ఇన్ ఇండియాస్ ప్లానింగ్ ప్రాసెస్. డెఫినెట్గా భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళిక ప్రక్రియకు సంబంధించి దాదాపుగా ఒక 60 సంవత్సరాల పాటు 64 సంవత్సరాల పాటు చాలా అద్భుతమైనటువంటి సేవలను అందించింది. కానీ ప్రణాళికా సంఘం ఎప్పుడూ కూడా కొంత సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి ఒక సంస్థ. అంటే టాప్ టు బాటమ్ అప్రోచ్ ఉండేది. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒక ప్రణాళిక వేసేవాళ్ళు, దాన్ని ఎక్కడో మనం ఆదిలాబాద్ జిల్లాలోనూ ఉన్నటువంటి మారుమూల గ్రామంలో ఈ ప్రణాళికను మనం అమలు చేసేవాళ్ళం. డెఫినెట్గా ఢిల్లీలో కూర్చున్నటువంటి నాయకులకి ఆదిలాబాద్ జిల్లా లేదా కరీంనగర్ లేదా వరంగల్లో ఉన్నటువంటి మారుమూల పల్లెటూరులో ఉన్నటువంటి ఇబ్బందులు ఎలా అర్థమవుతాయి? సో ఈ ప్రశ్న వచ్చింది. దీంతో పాటుగా ప్లానింగ్ కమిషన్లో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్లానింగ్ కమిషన్ చేసేటటువంటి ఈ రాజకీయాల్లో కూడా భాగం అవడం కానీ లేదా ప్లానింగ్ కమిషన్ ఇచ్చేటటువంటి గ్రాంట్లు కొన్ని రాష్ట్రాలకేమో కేంద్ర ప్రభుత్వం నచ్చినటువంటి రాష్ట్రాలకు గ్రాంట్లు ఎక్కువగా ఇవ్వడం, మిగతా రాష్ట్రాలకు తక్కువగా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఆ రోజు వచ్చినటువంటి ఇబ్బందులు. అందులోనే భాగంగా 2015లో ప్లానింగ్ కమిషన్ నీతి ఆయోగ్ అనేటటువంటి పేరిట మనం రీప్లేస్ చేసాం. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేటటువంటి పేరుతో నీతి ఆయోగ్ని ప్రవేశపెట్టారు. పూర్తిగా దానికి వ్యతిరేకంగా అంటే నీతి ఆయోగ్కి ప్లానింగ్ కమిషన్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ప్లానింగ్ కమిషన్ టాప్ టు బోటమ్ అని అనుకుంటే అంటే ఢిల్లీలో ఉన్నటువంటి ప్లాన్ కింద అమలు చేస్తారు. ఇక్కడ అట్లా కాదు, బోటమ్ టు టాప్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రణాళికను క్షేత్రస్థాయిలో అమలు చేయాలి. అంటే అలా ప్రణాళిక వెళ్తుంది. అంటే గ్రామాలన్నీ కలిపి ఒక ప్రణాళికను పంపిస్తాయి, మండల్ లెవెల్కి మండలాలన్నీ కలిపి పంపిస్తాయి, జిల్లా స్థాయికి జిల్లాలన్నీ కలిపి పంపిస్తాయి, రాష్ట్ర స్థాయికి రాష్ట్రాలన్నీ పంపిస్తాయి, కేంద్ర స్థాయికి ఇలా ప్రణాళిక అనేటటువంటి జరుగుతుంది. సో దాన్ని మనం బోటమ్ అప్రోచ్ అని అంటాం. సో ఇది ఎందుకు అంటే దేశంలో ఉన్నటువంటి పరిపాలనను పెంచడానికి, అలాగే తక్కువ ప్రభుత్వము ఎక్కువ పరిపాలన ఉండాలి. దీంతో పాటుగా కోఆపరేటివ్ ఫెడరలిజం సహకార సమాఖ్యవాదం అని అంటాం. సహకార సమాఖ్య వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని ఈ సూత్రాలను ప్రతిబింబించే విధంగా గరిష్ట పాలన కనిష్ట ప్రభుత్వంతో అందించడం ఈ నీతి ఆయోగ్ యొక్క ప్రధాన లక్ష్యంగా ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. ఇది మీరు బ్యాక్గ్రౌండ్గా ఉపయోగించుకోవచ్చు. వెరాజ్ వన్ కమ్స్ టు కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ కనుక అడిగాడు అనుకోండి, అంటే నీతి ఆయోగ్లో ఎవరెవరు ఉంటారని అడిగితే ఇంకో ఈ స్లైడ్ మీకు ఉపయోగపడుతుంది. చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, వైస్ చైర్పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేస్తారు. ఆ టైంకి ఎవరు ఉన్నారనేది పేరు కూడా కనుక్కుంటే మీకు ఇంకా బెటర్. గవర్నింగ్ కౌన్సిల్ ఎవరు ఉంటారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్, అలాగే రీజనల్ కౌన్సిల్స్ కూడా ఉంటాయి. అంటే ప్రాంతీయ మండళ్ళు కూడా ఉంటాయి. ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలను చెప్పడానికి ఈ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చేశారు. ఇందులో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్లు అలాగే లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. అయితే దీనికి కూడా ప్రైమ్ మినిస్టరే అక్కడ అధ్యక్షత వహిస్తారు, లేదా ఆయన ప్లేస్లో ఒక నామినీ అనేటటువంటిది ఉంటారు. అడాక్ మెంబర్షిప్ అంటే తాత్కాలికంగా సభ్యులు కూడా ఉంటారు, ఇద్దరు ఉంటారు ఎక్స్ అఫిషియో కెపాసిటీలో. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ నుంచి పిలుస్తూ ఉంటారు వాళ్ళని.
రొటేషనల్ బేసిస్లో ఆ ఇద్దరు కూడా మారుతూ ఉంటారు. అంటే వీళ్ళకి కావాల్సినటువంటి టెక్నికల్ సహకారం ఏదైతే ఉంటుందో దాన్ని అందించడానికి ఈ అడాక్ మెంబర్షిప్ అనేటటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా మీరు తెలుగు ఇంగ్లీష్లో ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని మీరు ఇలా రాయకూడదు ఎగ్జామ్లో, మీరు పేరా రూపంలోనే రాయాలా. కాకపోతే మీకు ఇక్కడ ఎందుకు ఇచ్చానంటే దీన్ని బుల్లెట్ పాయింట్స్లో ఇస్తే మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఐ హ్యావ్ గివెన్ యూ దాట్. సో దీంతో పాటుగా ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉంటారు. ఆల్రెడీ అందులో సభ్యులు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. 4 కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, వీళ్ళని ప్రైమ్ మినిస్టరే నామినేట్ చేస్తారు. అలాగే CEO ఒక ఆయన ఉంటారు, ఈయన కూడా ప్రైమ్ మినిస్టరే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఆయనకు ఒక ఫిక్స్డ్ టెన్యూర్ ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సెక్రటరీగా ఉండేటటువంటి ర్యాంకు ఒక IAS ఆఫీసర్ని సాధారణంగా CEOగా ఎంపిక చేస్తారు. దాంతోపాటుగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కొంత ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను కూడా పిలుస్తారు. అంటే ఎక్స్పర్ట్స్ లేదా స్పెషలిస్టులు, కొన్ని అంశాలలో బాగా అపారమైనటువంటి జ్ఞానము అనుభవం కలిగినటువంటి వ్యక్తుల్ని ప్రైమ్ మినిస్టర్ ఆయనే నామినేట్ చేసి మనకి నియమించి ఈ నీతి ఆయోగ్కి తీసుకురావడం జరుగుతుంది. సో ఇలా చూసుకుంటే కనుక ఇది నీతి ఆయోగ్ తాలూకా కూర్పు కంపోజిషన్. సో దీని మీద మీకు డైరెక్ట్గా క్వశ్చన్ వస్తే చాలా అదృష్టవంతులు. ఇక్కడ మీకు చూపించినటువంటి అన్ని పాయింట్స్ని కూడా మీరు ఎగ్జామినేషన్లో ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ మస్ట్ రిమెంబర్. దీంతో పాటుగా నీతి ఆయోగ్ని తీసుకొచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ 7 స్తంభాలపైన ఆధారపడుతుందని చెప్పింది. వాటిని ప్రో పీపుల్, ప్రో యాక్టివిటీ, పార్టిసిపేషన్, ఎంపవరింగ్, ఇంక్లూజన్ ఆఫ్ ఆల్, ఈక్వాలిటీ, ట్రాన్స్పరెన్సీ, ఈ 7 పేర్లతో పిలుస్తాం. ప్రో పీపుల్ అంటే జనం కోసం ఆలోచించడం, ప్రో యాక్టివిటీ అంటే జనానికి కావాల్సినటువంటి విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చేయడము, అలాగే మన దేశంలో ఉన్నటువంటి పౌరుల యొక్క పార్టిసిపేషన్, భాగస్వామ్యం అనేటటువంటిది ఉండాలి. అలాగే వెనకబడినటువంటి తరగతులకు కానీ ఆడవాళ్ళకు కానీ స్థాధికారతను కల్పించాలి. ఇంక్లూజన్ అంటే ఇక్కడ ఆర్థిక సమ్మిళత్వం. కాకపోతే ఇక్కడ ఇంక్లూజన్ అంటే కేవలం ఆర్థిక విషయంలోనే కాదు, రాజకీయ, సామాజిక, ఆర్థిక అన్ని విషయాల్లోని కూడా సమ్మిళత్వాన్ని తీసుకురావాలి. అంటే దీనివల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు కావచ్చు, సామాజిక ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఈ ప్రయోజనాలు అందరికీ అందాలి. అలాగే ఈక్వాలిటీ, సమానత్వం అనేటటువంటిది ఉండాలి. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ, ప్రభుత్వం చేసేటటువంటి అన్ని చర్యలకి సంబంధించి పారదర్శకతను మనం చూపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా 7 పిల్లర్స్ ఆఫ్ నీతి ఆయోగ్గా మనం పేర్కొంటాం. దీంతో పాటుగా టీమ్ ఇండియా హబ్, ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ హబ్ అనే కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. ఇదేంటంటే టీమ్ ఇండియా హబ్ అనేటటువంటి పేరిట రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య జరిగేటటువంటి విషయాలన్నింటికి సంబంధించి ఈ టీమ్ ఇండియా హబ్లో చర్చలు జరుగుతాయి. దీంతో పాటుగా నాలెడ్జ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ అనేటటువంటి పేరిట ఒకదాన్ని తయారు చేసాం మనం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని. దేశంలో ఎవరైనా కొన్ని కొత్త సాంకేతికతలను కనుగొనడం కానీ, కొత్త వస్తువుల యొక్క ఆవిర్భావానికి సంబంధించి కానీ, లేదా టెక్నాలజీస్ అనుకోండి, సాంకేతికతలు, వస్తువులను అనకూడదు, సాంకేతికతల ఆవిర్భావానికి, నవకల్పనలకి సంబంధించి ఇది సహాయం చేస్తుంది. దాంతోపాటుగా ప్రతిసారి కూడా నీతి ఆయోగ్ ఒక 3 డాక్యుమెంట్లను చూపిస్తుందండి. సాధారణంగా దీన్నే మనం ప్రణాళిక అని అంటాం, ప్లానింగ్ అని అంటాం. ఎందుకంటే మనకి ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు 5 ఇయర్ ప్లాన్స్ ఉండేవి, పంచవర్ష ప్రణాళికలు. ఇప్పుడు పంచవర్ష ప్రణాళికను పూర్తిగా తొలగించాం. ఆఖరి పంచవర్ష ప్రణాళిక 12వ పంచవర్ష ప్రణాళిక 2012 నుంచి 2017 వరకు, దాన్ని అర్ధాంతరంగానే నిలిపివేశాం. అయితే దేశంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందాలంటే ప్రణాళిక లేనటువంటి ధోరణిలో కనుక మనం ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధిని కనుక మనం ఆకాంక్షిస్తే ప్లానింగ్ లేకుండా ఏదైనా చేసినట్టు ఉంటుంది. ప్లానింగ్ లేకుండా మనం ఏదైనా చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, అలాగే కొంచెం అస్తవ్యస్తంగా ఉంటుంది. అలా ఉండకుండా డెఫినెట్గా మనం ప్లానింగ్తోనే చేయాలి. సో ఇక్కడ మనం 3 ఇయర్ యాక్షన్ ఎజెండా, అంటే 3 సంవత్సరాలకి ఒక ప్లాన్ ఇస్తారు, 7 సంవత్సరాలకి ఒక ప్లాన్ ఇస్తారు. ఇది స్వల్పకాలిక ప్రణాళిక, ఇది మధ్యంతర ప్రణాళిక, ఇది దీర్ఘకాలిక ప్రణాళిక, అది 15 సంవత్సరాలు. దీనికి సంబంధించి ఇంతకు ముందే మనకి విజన్ డాక్యుమెంట్ నీతి ఆయోగ్ అని ఒకటి రిలీజ్ అయింది. వీలైనంత వరకు ఒక 170 పేజీలు 270 పేజీలు ఉంది. అది వీలైనంత వరకు వాటిని చదివేటటువంటి ప్రయత్నం కూడా చేయండి మీరు, దట్ విల్ హెల్ప్ యూ. సో దీంతో పాటుగా నీతి ఆయోగ్ యొక్క ప్రాముఖ్యతను కనుక మనం అర్థం చేసుకుంటే 65 నుంచి 64 సంవత్సరాల ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఇది వచ్చింది నీతి ఆయోగ్. ఎందుకు వచ్చింది? ప్రణాళికా సంఘాన్ని ఎందుకు తీసేసాం? ప్రణాళికా సంఘం అనేటటువంటిది చేసిన పనే రెడెండెంట్గా చేస్తుంది. అలాగే కమాండ్ ఎకనామీ స్ట్రక్చర్ 1991 ముందు భారతదేశంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికా సంఘం పనిచేసింది. ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ చాలా విభిన్నంగా ఉంది. అలాగే ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక అంశాలకు చాలా దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఖచ్చితంగా ఈ ప్లానింగ్ కమిషన్
స్థానంలో నీతి ఆయోగ్ని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి అవసరాల మేరకు మనం దాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే మన దేశం కూడా చాలా విభిన్నమైనటువంటి వ్యవస్థ, అనేక రకాలైనటువంటి ఆర్థిక అభివృద్ధి కోసం మనం వేచి చూస్తున్నాము. మన దేశానికి తన తాలూకా స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఉన్నాయి. వీటినన్నింటినీ మనం దృష్టిలో ఉంచుకొని ఖచ్చితంగా ఈ పర్టికులర్ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేటటువంటి దాన్ని మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒకే ప్రణాళిక దేశం అంతటా కనుక మనం అప్లై చేస్తే అది పని అవ్వదు. రాజస్థాన్ ప్రాబ్లమ్స్ రాజస్థాన్కు ఉన్నాయి, ఆంధ్ర ప్రాబ్లమ్స్ ఆంధ్రాకు ఉన్నాయి, తెలంగాణ సమస్యలు తెలంగాణకు ఉన్నాయి, తమిళనాడు సమస్యలు తమిళనాడుకు ఉన్నాయి. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య. ఢిల్లీలో కూర్చొని ఒక పంచవర్ష ప్రణాళిక పేరుతో అందరినీ ఇదే ప్రణాళిక అమలు చేయండి అంటే అది పని అవ్వదు. అందరికీ బిర్యానీ నచ్చుతుందా? నచ్చదు కదా. సో వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అప్రోచ్ అనేటటువంటిది అబ్సల్యూట్ మెథడ్, అంటే ఇది పూర్వకాల పద్ధతులు. ఇది భారతదేశాన్ని కాంపిటేటివ్గా చెయ్యవు. ఇప్పుడున్నటువంటి పోటీతత్వానికి భారతదేశాన్ని ఆ పోటీతత్వాన్ని తట్టుకోవడానికి ఈ రకమైనటువంటి ప్రణాళిక సరిపోదు. సో ఇప్పుడున్నటువంటి నూతన ప్రపంచానికి లేదా నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని పోటీగా మార్చడానికి మనం ఈ నీతి ఆయోగ్ అనేటటువంటి దాన్ని ఒక కొత్త ధోరణిలో మనం తీసుకొచ్చాం. అయితే నీతి ఆయోగ్ తాలూకా విమర్శలు కనుక మనం చూస్తే ప్లానింగ్ కమిషన్కి నీతి ఆయోగ్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదని చాలామంది చెప్పేటటువంటి వాదన. ఎందుకు అంటే ప్లానింగ్ కమిషను క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారానే వచ్చింది, క్యాబినెట్ తీర్మానం. నీతి ఆయోగ్ క్యాబినెట్ తీర్మానం ద్వారానే వచ్చింది. ప్లానింగ్ కమిషన్తో పాటుగా ఆ రోజు ప్లానింగ్ కమిషన్తో పాటు ఎన్డీసీ అని ఒక సంస్థ ఉండేది, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. సేమ్ ఇందులో ఉన్న మెంబర్షిప్ ఇప్పుడు నీతి ఆయోగ్ మొత్తంలో ఉంది. అంటే నీతి ఆయోగ్ ఈజ్ నథింగ్ బట్ ప్లానింగ్ కమిషన్ ప్లస్ ఎన్డీసీ. సో ఏ రకంగా నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఎన్డీసీకి డిఫరెన్స్గా ఉంది? ఏమి లేదు. అదేదో నీతి ఆయోగ్ అని పేరు మార్చే బదులు ప్లానింగ్ కమిషన్ ఎన్డీసీలోనే మనం కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చే అయిపోయేది కదా, కొత్త బాడీ పెట్టే కన్నా. అందులోనే మనం తీసుకొస్తే అంటే మన ఎలా అయితే 1991 ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చామో అట్లాగే ఇందులోనే సంస్కరణలు తీసుకొస్తే అయిపోయేది కదా. సో కొత్తదాన్ని ఎందుకు తీసుకురావడం? ఇది చాలామంది చేసేటటువంటి విమర్శ. సో నీతి ఆయోగ్ ఈజ్ ఏ ఓల్డ్ వైన్ ఇన్ ఏ న్యూ బాటిల్, ఇది చాలామంది చెప్పేటటువంటి ఒక విమర్శ, మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని తాలూకు ఆబ్జెక్టివ్స్ కనుక మనం చూస్తే ముందు సమాఖ్యవాదాన్ని పెంపొందించాలి, రాష్ట్రాలకు సహాయంగా నిలవాలి, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళిక అనేటటువంటి చేయాలి, దీన్ని సంగ్రహించి క్రోడీకరించి పై స్థాయిలకు పంపించాలి. జాతీయ భద్రతను భారతదేశ ఆర్థిక వ్యవస్థలో భాగంగానే మనం తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే మార్జినలైజ్ సెక్షన్స్, వెనకబడినటువంటి వర్గాలకు మనం న్యాయం చేయాలి. దాంతోపాటుగా ఇంకా ఇతర ఆలోచనలు చేసేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో వాటితో కూడా మనం పార్ట్నర్షిప్ చేసుకొని మన తాలూకా జ్ఞానాన్ని పెంపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా నీతి ఆయోగ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ అన్నిటిని కూడా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. దాంతోపాటుగా భారతదేశంలో అపారమైనటువంటి జ్ఞానం లభించేటట్టుగా దాని ద్వారా నవకల్పనల తాలూకా సృష్టి, ఇంకా కొన్ని శాఖల మధ్య సమన్వయం అనేటటువంటిది లోపిస్తుంది మన దేశంలో. ఈ శాఖల మధ్య సమన్వయము, దీని ద్వారా మనం అభివృద్ధి సాధించేటటువంటి లక్ష్యాలను చేరుకోవడము, దాంతోపాటుగా మంచి సుపరిపాలన, అలాగే సుస్థిర అభివృద్ధి అందించడానికి గాను వనరులకు సంబంధించి కూడా ఒక రీసోర్స్ సెంటర్ అనేటటువంటి దాన్ని మెయింటైన్ చేస్తూ దేశంలో ఆల్రౌండ్ 360 డిగ్రీస్ డెవలప్మెంట్ అనేటటువంటిది చెయ్యాలి అనేటటువంటి నీతి ఆయోగ్ తాలూకు ఆబ్జెక్టివ్. డెఫినెట్గా ఈ క్వశ్చన్ కనుక వస్తే ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి. అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ డైరెక్ట్గా మీ దగ్గర ఆన్సర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్సర్ ఉంది, కంపోజిషన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఆన్సర్ ఉంది. ఇక నీతి ఆయోగ్ మీద విమర్శలు మీరు రాసుకోండి, అది మీరు చేయాల్సినటువంటి విషయం. ఇటీవల కాలంలో నీతి ఆయోగ్ తీసుకున్నటువంటి చర్యలు నేను ఒక్కొక్కటి వివరించట్లేదు, జస్ట్ పేర్లు రాశాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇండెక్స్, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్, అటల్ ఇన్నోవేషన్ మిషన్, సాత్ ప్రాజెక్ట్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ 112 జిల్లాల్లో అంతట్లో చేశారు. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, ఇలా చాలా ఉన్నాయి. ఉమెన్ ఆంటర్ప్రినర్స్ ప్లాట్ఫామ్, స్ట్రాటజీ అట్ ఇండియా at 75, దీనికి ఒక డాక్యుమెంట్ ఇచ్చింది నీతి ఆయోగ్, చదవాలి, కంపల్సరీగా చదవాలి ఇది. అలాగే మెథనాల్ ఎకనామీ ప్రోగ్రామ్, పెట్రోల్లో కలపడానికి వీటికి, అది బయో ఎథనాల్, ఇది మెథనాల్ ఎకనామీ. సో ఇట్లాంటి అన్నిటికీ కూడా ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇవన్నీ నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇందులో ఏదైనా విడిగా అడగచ్చు, లేదా నీతి ఆయోగ్ తీసుకున్నటువంటి చర్యలు అని కూడా అడగచ్చు. ఇస్తే కనీసం ఒక్కొక్క దాన్ని తీసుకొని సైడ్ హెడ్డింగ్స్ పెట్టి 20 పదాలు కనుక మీరు రాయగలిగితే 6/10 పక్కా మార్క్స్. సో ప్రతి ప్రశ్నకి మన ఎయిమ్ 6 మార్క్స్ సాధించడం.
6 మార్క్స్ కన్నా మ్యాక్సిమం వేయరు సాధారణంగా. సో ఇది నీతి ఆయోగ్లో మనం తీసుకున్నటువంటి అనేక అంశాలు. దీనికి సంబంధించి నేను ఒక 4 క్వశ్చన్స్ ఇచ్చాను. నీతి ఆయోగ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ ఏంటి? ఆబ్జెక్టివ్సే, అంతమించి ఏముంటాయి? నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ ఏ విధంగా విభిన్నం, వ్యత్యాసం, నీతి ఆయోగ్ తాలూకా ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ రాయండి. నీతి ఆయోగ్ నాలెడ్జ్ ఇన్నోవేషన్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇండియాగా మార్చడానికి నీతి ఆయోగ్ తీసుకున్న ఇనిషియేటివ్స్, ఇందాక చూపించిన ఇనిషియేటివ్స్ ఉన్నాయి కదా, ఇందులో ఇన్నోవేషన్కి సంబంధించి ఏమున్నాయో తీసి వాటిని మళ్ళీ ఒక 20 పదాల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా కనీసం 30 పదాల్లో. సో అప్పుడు మీకు ఈ పర్టికులర్ క్వశ్చన్ తాలూకా ఆన్సర్ వస్తుంది. సో ఇట్లా నీతి ఆయోగ్ అనే కాన్సెప్ట్కి ఈ 4 క్వశ్చన్స్ దాటదు. ఇంకొక క్వశ్చన్ మాత్రం వదిలేశాను నేను, నాకు గుర్తు రాలేదు, విమర్శలు నీతి ఆయోగ్పై, ఇది కూడా రాయండి. సో ఆ రకంగా మీరు ఆన్సర్స్ రాయొచ్చు. సో థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ అవర్ క్లాస్ 10. నేను మీకు చెప్పినట్టుగా 10 రోజులు ఫ్రీగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి క్లాసెస్ చేశాను. మరొక కొత్త సిరీస్ని ఏదైనా మళ్ళా స్టార్ట్ చేసినప్పుడు మీ ముందుకు వస్తాను. అప్పట్లోగా టెస్ట్ సిరీస్ అనేటటువంటిది ఖచ్చితంగా రాయాలి మీరు. ఎవరైతే కంఫర్టబుల్గా 80 మార్క్స్ స్కోర్ దాటుతుందో వాళ్ళంతా ఇప్పటి నుంచే టెస్ట్ సిరీస్ రాయాలి. రిజల్ట్ కూడా వస్తుంది డెఫినెట్గా 1 మంత్ లోపు. సో ఆ సమయానికి మీరు సన్నద్ధంగా ఉండాలి. సో థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్.